హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో అయితే నేను టొయోటా యొక్క 4 మీటర్ హ్యాచ్ బ్యాక్ లేదా సబ్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ గ్లాన్జాని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఆన్ రోడ్ ప్రైస్, మైలేజ్ అండ్ వారంటీ లాంటివి కవర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను. సో నా యొక్క కంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ టొయోటా గ్లాన్జా వచ్చేసి సెకండ్ జనరేషన్ గ్లాన్జా. వేరియంట్స్ విషయానికి వస్తే ఈ గ్లాన్జా వచ్చేసి టాప్ మోడల్ వి ఆటోమేటిక్. బేసిక్గా చెప్పాలంటే మనకి టోటల్ 4 వేరియంట్స్ వస్తాయి. అవి వచ్చేసి ఈ, ఎస్, జీ అండ్ వి. ఈ వచ్చేసి ఇక్కడ బేస్ వేరియంట్. ఎస్ అండ్ జీ కనుక చూసుకుంటే మనకి మిడ్ వేరియంట్స్ కింద ఉంటాయి. అండ్ టాప్ మోడల్ ఏదైతే ప్రస్తుతం నేను రివ్యూ చేస్తున్నానో ఇది వచ్చేసి వి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బేస్ మోడల్ తప్ప మిగతా వేరియంట్స్ ఎస్, జీ అండ్ వి ఇవి వచ్చేసి మనకి ఆటోమేటిక్ వేరియంట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇది బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జీ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు ఓన్లీ మనకి మిడ్ వేరియంట్స్ ఎస్ అండ్ జీలోనే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంజిన్ అయితే సేమ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది, బట్ ఓన్లీ ఏంటంటే మనకి ఇక్కడ పవర్ అండ్ టార్క్ ఫిగర్ ఒకటే చేంజ్ అవుతుంది. సో బేసిక్ గా చూసుకుంటే ఈ గ్లాన్జాలో వచ్చేసి 4 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 90 PS లేదా 88.5 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 130 న్యూటన్ మీటర్స్. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అదేవిధంగా మైలేజ్ కూడా చూసుకున్నా మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 22.35 కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ కనుక చూసుకుంటే 22.94 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సిఎన్జీ విషయానికి వస్తే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి 30.61 కిలోమీటర్స్ పర్ కేజీ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. మనకి ప్రీవియస్ గ్లాన్జా ఎలా అయితే ఉండేదో మనకి సేమ్ షేప్ రిటైన్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే మనకి ఫ్యూ కాస్మెటిక్ చేంజెస్ అన్నవి జరిగాయి. ఎస్పెషలీ ఈ హెడ్ లైట్ యూనిట్స్ దీంట్లో మనకి చూడొచ్చు డిఆర్ఎల్ వచ్చింది, ఎల్ షేప్ డిఆర్ఎల్. అండ్ దాంతోపాటు ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సో చూడటానికి చాలా సింపుల్గా అండ్ మినిమలిస్టిక్ డిజైన్తో ఉంది హెడ్ ల్యాంప్ యూనిట్. అలా కింద బంపర్ సెక్షన్లో వెళ్తే మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఆ ఫాగ్ ల్యాంప్ యూనిట్ చుట్టూ కూడా మనకి క్రోమ్ గార్నిష్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద లోవర్ బంపర్ ఏరియా చుట్టూ చూడటానికి కార్బన్ ఫైబర్ లా ఉండే ఎలిమెంట్ ప్లేస్ చేయడం జరిగింది. బట్ అయితే ఇది కార్బన్ ఫైబర్ అయితే కాదు, డోంట్ గెట్ మీ రాంగ్. సెంటర్ లో అయితే మనకి నీట్ గా క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చింది. చూడటానికి అయితే చాలా నీట్ గా అండ్ క్లాస్ గా ఉంది. సైడ్స్ కి వచ్చేస్తే ఈ ఓఆర్విఎమ్స్ కనుక చూసుకుంటే ఇవి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. దాంతోపాటు మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ కింద సైడ్ వ్యూ కోసం మనకి సైడ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. టైర్స్ విషయానికి వస్తే ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి దీంట్లో వచ్చేసి 195/55 సెక్షన్ 16-inch వీల్స్ వస్తాయి. దాంతోపాటు మనకి నైస్ లుకింగ్ 16-inch ఎలాయ్స్. లోవర్ వేరియంట్స్ లో మనకి ఈ అండ్ ఎస్ లో కనుక చూసుకుంటే మనకి 15-inch వీల్స్ అయితే వస్తాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి కూడా వచ్చినా మనకి 170 mm అయితే ఉంది, లేదా 17 cm, విచ్ ఇస్ నైస్ గ్రౌండ్ క్లియరెన్స్. ఎందుకంటే ఇది హ్యాచ్ బ్యాక్ అయినా 170 mm ఉంది. సో మనకి మాక్సిమం ఎక్కడ ట్రబుల్ అయితే ఉండదు. ఇక్కడ సి పిల్లర్ ఏరియా దగ్గర కనుక చూసుకుంటే మనకి క్రోమ్ గార్నిష్ వచ్చింది సైడ్ అంతా. అండ్ ఇది వచ్చేసి మనకి ఓవరాల్ డోర్స్ అంతా ఎక్స్టెండ్ అయింది. అలా వెనక్కి వచ్చేస్తే మనకి అగైన్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది డిజైన్ లాంగ్వేజ్. పైన చూసుకుంటే మనకి యాంటీనా, దాని ఫాలో అవుతూ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్ షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ దాంతోపాటు రియర్ వైపర్ కూడా ఉంది. అండ్ టెయిల్ గేట్ పై సెక్షన్లో కనుక చూసుకుంటే మనకి ఒక థిక్ క్రోమ్ స్లాబ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లోనే మనకి రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి గ్లాన్జా బ్యాడ్జ్ అండ్ రైట్ సైడ్లో మనకి వేరియంట్ ఏదైతే ఉందో అది వి. టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కనుక చూసుకుంటే మనకి ఫెమిలియర్గా ఉంది కదా. ఎనీవేస్ మనకి ఇక్కడ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఉంది. కింద లోవర్ బంపర్స్ విషయానికి వస్తే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ 4 ఉన్నాయి. అండ్ దాంతోపాటు రియర్ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఈ టొయోటా గ్లాన్జా యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 318 లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 318 లీటర్స్ అంటే మనకి హ్యాచ్ బ్యాక్ విషయంలో మోర్ దెన్ ఎనఫ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ పైన మనకి పార్సెల్ షెల్ఫ్, కింద కనుక చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా సీట్ ఫోల్డ్ చేసుకుని మీరు బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రియర్ సీట్స్ కూడా చెక్ చేద్దాం. మనకి ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి టాప్ మోడల్ కాబట్టి. అండ్ డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే మనకి వైడ్గానే ఓపెన్ అయింది. ఇక్కడ డోర్స్ మీద యూస్ చేసిన ఇంటీరియర్ ట్రిమ్ చూడొచ్చు. ఆర్మ్ రెస్ట్ మీద మనకి లెదర్ వచ్చింది, బ్లాక్ లెదర్. అదేవిధంగా పవర్ విండో స్విచ్ చుట్టూ మనకి పియానో బ్లాక్ ఫినిష్, క్రోమ్ ఫినిష్లో ఉన్న మనకి ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్. కింద డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్కి. అండ్ దాని పక్కన స్పీకర్ కూడా ఉంది. సీట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరిగింది విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, కింద ఫుట్ రూమ్ కూడా చూడొచ్చు.
చాలా అంటే చాలా స్పేస్ ఉంది, ఎందుకంటే ఇది 4 మీటర్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి మనకి వీల్ బేస్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో వెనకాల స్పేస్ కూడా అకామిడేట్ చేయడానికి ఎక్కువ వస్తుంది. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. హెడ్ రూమ్ కూడా సరిపోయింది పైన. ప్రీవియస్ గ్లాన్సాలో మనకి రియర్ ఏసీ వెంట్స్ ఉండేవి కాదు, బట్ ఈ గ్లాన్సాలో మనకి రియర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 ఛార్జింగ్ పోర్ట్స్ USB A టైప్ అండ్ C టైప్ కూడా ఉన్నాయి. దాని కింద మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సెంటర్ లో మనకి పైన రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. డ్రైవర్ సైడ్ డోర్ అదేవిధంగా ప్యాసింజర్ సైడ్ డోర్ కూడా మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ వస్తుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ స్విచ్, ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అగైన్ వెనకాల డోర్స్ లాగే మనకి ఇక్కడ లెదర్ ట్రీట్మెంట్ వచ్చింది సైడ్ ఆర్మ్ రెస్ట్ మీద. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్ ఫంక్షన్ వస్తుంది. సో మీకు కావాల్సిన రిక్వైర్డ్ కంఫర్టబుల్ పొజిషన్ లో పెట్టుకోవచ్చు. కింద పెడల్స్ అండ్ దాని పక్కన ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది. ఇక్కడ మనకి ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ అండ్ బానెట్ ల్యాచ్ ఉంది. అలా పైకి వస్తే మనకి ఇక్కడ HUD కంట్రోల్స్ లేదా హెడ్ అప్ డిస్ప్లే కంట్రోల్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్, అదేవిధంగా ESC ఆఫ్ స్విచ్, 360 వ్యూ కెమెరా బటన్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ డాష్ బోర్డ్ అంతా మనకి బీచ్ కలర్ ట్రీట్మెంట్ వచ్చింది. అండ్ పైన AC వెంట్స్ చుట్టూ మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. ఈ గ్లాన్సా టాప్ మోడల్ వీల్ వచ్చేసి మనకి లెదర్ వ్రాప్ ఫ్లాట్ బాటమ్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ స్టీరింగ్ వీల్ కింద అంతా మనకి పియానో బ్లాక్ ట్రీట్మెంట్ కూడా వచ్చింది. మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్, కిందేమో మనకి ఇక్కడ ఫోన్ బటన్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది, మంచి గ్రిప్పీగా ఉంది. స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ టిల్ట్ అడ్జస్టబుల్ అండ్ టెలిస్కోపిక్. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విత్ MID ఉంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. లెఫ్ట్ సైడ్ ఏమో మనకి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ ఏమో వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది. అండ్ సెంటర్ MID లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, టైమ్, టెంపరేచర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్, పవర్ అండ్ టార్క్ బ్యాండ్స్, యాక్సిలరేషన్ అండ్ బ్రేక్ గ్రాఫ్ అండ్ మిగతా ఇండికేటర్స్ అండ్ వార్నింగ్స్ అయితే ఉన్నాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ డాష్ పైన కనుక చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ గ్లాన్సాలో మనకి హెడ్ అప్ డిస్ప్లే లేదా HUD ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మనకి స్పీడ్ గానీ, గేర్ ఇండికేటర్ గానీ, టాకోమీటర్ గానీ, టైమ్ అండ్ గేర్ ఇండికేటర్ లాంటివి చూపిస్తుంది. సో దీని యూజ్ ఏంటంటే బేసిక్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు అస్తమానం ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ చూసుకోకర్లేదు. మీ ఐస్ ఎలాగైతే రోడ్ మీద ఉంటాయో దానికి మనకి ప్యారలల్ గా ఈ డిస్ప్లేలో ఉంటుంది. సో మనకి ఎక్కడ డిస్ట్రాక్షన్ అయితే ఉండదు. సో ఇది మనకి సేఫ్టీ ఫీచర్లోకి అయితే వస్తుంది. ఈ క్యాబిన్ లో మనకి డాష్ బోర్డ్ వచ్చేసి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ వచ్చింది. కింద సెక్షన్ అంతా మనకి బీచ్ కలర్ ట్రీట్మెంట్ వచ్చింది. ఆ పైన వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది. గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్. నౌ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ సిస్టమ్ వచ్చేసి మనకి FM, బ్లూటూత్, USB, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి హే టొయోటా వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి 45+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వ్యాలిడ్ ప్రొఫైల్ మానిటరింగ్, జియో ఫెన్సింగ్, మీ యొక్క మొబైల్ నుంచి డోర్స్ కానీ, ఓడోమీటర్ కానీ, హెడ్ ల్యాంప్స్ కానీ, హజార్డ్ లైట్ కానివ్వండి చెక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ కూడా చేయొచ్చు. స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ కూడా ఉంది. 360 వ్యూ కెమెరా కూడా చూద్దాం. సో మనకి రెజల్యూషన్ అయితే ఎలా ఉంటుంది. ఇది మనకి టైట్ పార్కింగ్ స్పేసెస్లో అది ఉపయోగపడుతుంది. దాని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి AC వెంట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ వచ్చింది. క్లైమేట్ కంట్రోల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ టాగుల్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ దాంతో మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ టు యూస్. నెక్స్ట్ మనకి 12 volts పవర్ సాకెట్ అండ్ దాని పక్కన వచ్చేసి మనకి USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ స్పేస్ ఉంది ఫోన్ పెట్టుకోవడానికి. దాని ఫాలో అవుతూ మనకి 2 స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఒకవేళ మాన్యువల్ గా ఆప్ట్ చేస్తే మీకు అక్కడ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్లైడబుల్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ విచ్ ఇస్ ఫినిష్డ్ ఇన్ లెదర్. లోపల వచ్చేసి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ IRVM, ఇండివిజువల్ రీడింగ్ లైట్స్ ఫర్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ అండ్ సన్ వైజర్లో మనకి వ్యానిటీ మిర్రర్ ఉంది విత్ లైట్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్, వారంటీ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, 4 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటివి వస్తాయి. వారంటీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ గా 3 years అయితే వస్తుంది, అప్ టు 1 lakh kilometers. ఒకవేళ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కనుక ఆప్ట్ చేసుకుంటే అక్కడ మనకు వచ్చేసి అప్ టు 5 years వస్తుంది ఫర్ 2,20,000 kilometers. అదేవిధంగా పీరియాడిక్ సర్వీస్ వచ్చేసి మీరు జస్ట్ 60 minutes లో చేంజ్ చేసుకోవచ్చు వయా ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్. అదేవిధంగా మనకి 24 hours రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే ఇది వైట్ కలర్ లో ఉంది. దీంతో పాటు మనకి సిల్వర్, గ్రే, బ్లూ అండ్ రెడ్ కలర్స్ లో మనకి గ్లాన్సా అవైలబుల్ గా ఉంటుంది. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ గ్లాన్సా మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 8,29,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ V ఏదైతే నేను రివ్యూ చేశానో ఇది వచ్చేసి మనకి 12,14,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్ మోడీ టొయోటా. ఇది వచ్చేసి మనకి డాక్టర్ చల్లా చాంబర్స్ MVP కాలనీ సెక్టర్ 4 లో ఉంటుంది.
హైవే మీద. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.